సంక్రాంతి పండుగ సందర్భంగా వింజమూర్లోని పలు ప్రాంతాలలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పర్యటించారు. ఈ సందర్భంగా చలపతి నాగరాజులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఆర్థికంగా స్థిరపడిన తర్వాత తమ స్వగ్రామానికి ఏదైనా చేయాలని తపన ఉన్న ఇలాంటి వాళ్లు మన ఉదయగిరి నియోజకవర్గంలో ఉండడం గర్వకారణం అని అన్నారు. ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలని మేము ప్రతి ఒక్కరమూ ఖచ్చితంగా సహకరిస్తామని, పిల్లలను చదివించుకోవాలని, ఎక్కడా వాళ్ల చదువుని ఆపే చర్య చేపట్టవద్దని అన్నారు. సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించుకోవటానికి నాయకులు మీలో నుండే పుట్టాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. భారీగా తరలివచ్చిన మహిళలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తెలుగింటి ఆడపడుచులకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని, మహిళా అభివృద్ధి తెలుగుదేశం పార్టీ నినాదమని అన్నారు. చలపతి నాగరాజు ముందు రోజులలో ఇంకా మంచి సేవా కార్యక్రమాలు చేపట్టాలని, ఇలాంటి పండుగలు ఇలాంటి కార్యక్రమాలతోనే మరింత మెరుగైన మన సంస్కృతిని ప్రతిబింబిస్తాయి అని తెలిపారు. చలపతి నాగరాజు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొని కార్యక్రమానికి భారీ సంఖ్యలో తరలివచ్చిన మహిళలకు చీరలను పంచిపెట్టారు. సంక్రాంతి పండుగ నాడు మహిళలు తమకు చీరలను అందజేసిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఎంతో మంది ఆడపడుచులు ఈ రోజున మన ఎస్టీ కాలనీ నుంచి, కొంతమంది ఎస్సీ కాలనీ నుంచి కూడా ఆడపడుచులు రావడం జరిగింది. వారందరితో కాసేపు మాట్లాడడం జరిగింది. తల్లి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఇక్కడ వేదిక మీద ఉన్న నాయకులు గాని, మన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు గాని మీకు అందరికీ అండగా ఉండడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరి సమస్య తీర్చే బాధ్యత మాది. మీకు ఏదైనా సమస్యలు ఉన్నా కూడా అవి పూర్తిగా సాల్వ్ అయ్యేంత వరకు వదలమాకండి ఎవరిని. మన నాయకులు మీలో నుంచే నాయకులు రావాలి. ఇక్కడ మన కాలనీలో కూడా నాయకులు ఉంటారు, వాళ్ళతో కూడా మాట్లాడండి. ఏ సమస్య కూడా వదలాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఇళ్ల గురించి మీకు చెప్పాను. అలాగే పెన్షన్లు అక్కడక్కడ రావాల్సిన పెన్షన్లు ఒకటి, తర్వాత మహిళలకి ఏదన్నా ఉద్యోగాలు కల్పించే బాధ్యత నేను తీసుకొని ఉన్నాను, ప్రయత్నం చేస్తామను. మీ మెరుగు జీవితాల కంటే కొద్దిగా బెటర్ శాలరీస్ కోసం, లేకపోతే కొద్దిగా మీకు కుటుంబానికి ఆదాయం పెరిగేలా చేయాలని బాబు గారు కూడా చాలా ప్రణాళికలు చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా మీ అందరికీ అండగా ఉంటాం. ఏ కష్టం రాకుండా చూసుకునే బాధ్యత మాది. ఇక్కడ ఉన్న ఆడపడుచులందరికీ కూడా దయచేసి ధైర్యంగా ఉండండి. చిన్న చిన్న సమస్యలకి బెదిరిపోకుండా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నేను ఇంకొకటి మిమ్మల్ని కోరుకునేది, పిల్లలందరినీ చదివించండి అమ్మా. దయచేసి పిల్లల మటుకు మీరు ఎక్కడ పనులకు పంపించడం కానీ ఆ కార్యక్రమాలు చేయమాకండి. పిల్లల్ని చదివించే బాధ్యత మాది. మళ్ళా మీలాగా పిల్లలు ఉండకూడదు, పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకునే వాళ్ళు ఎవరైనా కూడా పేరెంట్స్ గా పిల్లల భవిష్యత్తు బాగుండాలి, పిల్లలు బాగా బతకాలని కోరుకోవాలి మనం. అందుకని దయచేసి మీరు మనం కష్టపడినా పర్వాలేదు, పిల్లలకు మటుకు ఖచ్చితంగా చదువులు వచ్చేటట్టు చేద్దాం. ఎక్కడ కూడా చదువు చెప్పించకుండా కానీ, స్కూల్కి పంపించకుండా ఆపడం కానీ కార్యక్రమాలు అటువంటి చేయమాకండి. ముఖ్యంగా ఆడపిల్లలకి 18 ఏళ్లు దాటిన తర్వాతనే పెళ్లిళ్ళు చేయండి. దయచేసి బాల్య వివాహాలు చేయమాకండి. ఇక మీదట 18 ఏళ్ళనా 18 పండగ సందర్భంగా అంటే ఎంతో మంది బయట నుంచి వస్తుంటారు. మన ఉదయగిరి నియోజకవర్గం వాళ్ళు ఎన్నో కుటుంబాలు బయట ఉద్యోగం చేసుకుంటా, బయట 4 రూపాయలు సంపాదించుకొని, బయట వ్యాపారాలు చేసుకుని ఎంతో మంది ఉన్నారు. మనకు ఒక ఉదయగిరి నియోజకవర్గంలో మంచి పరిణామం ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఊరికి వస్తున్నారు. మా సొంత ఊరికి పోవాలి, సొంత ఊర్లో ఏం జరుగుతుంది, సో ఒక స్పోర్ట్స్ కానీ, ఒక ఆటలు ఆడుకోవడానికి కానీ, లేకపోతే నలుగురితో కూర్చొని సమస్యలు తెలుసుకోవడం కానీ, ఊరి సమస్యలు తెలుసుకోవడం కానీ, లేకపోతే ఏదైనా చారిటీ యాక్టివిటీస్ చేయడం కానీ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ముందుకు వచ్చిన వాళ్ళే చలపతి గారు, మన నాగరాజు గారు, వీళ్ళిద్దరూ కూడా బయట 4 రూపాయలు సంపాదించుకొని ఆర్థికంగా స్థితిమంతులు అయినంత తర్వాత ఈ రోజున ఒక కార్యక్రమం వాడు చేపట్టినటువంటి కార్యక్రమం వాళ్ళకి నా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. అలాగే ఎన్నో ట్రస్టులు కూడా హెల్ప్ చేస్తా ఉన్నాయి. ఇక్కడ బయట నుంచి వచ్చి ట్రస్ట్ స్టార్ట్ చేసి ట్రస్టులు చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వారికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మంచి పరిణామం ఇది. ఉదయగిరి నియోజకవర్గంలో చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా మీ ఇద్దరికి నా ధన్యవాదాలు తెలుపుకొని ఈ రోజు నా చీరలు ఎన్ని దాదాపు 200 చీరల దాకా పంపిణీ చేస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఫ్యూచర్లో ఇంకా చాలా చేస్తామమ్మా. మరి కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ఇచ్చి కూడా కొన్ని కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నాం. ఖచ్చితంగా అందరికీ ఆదరించే పరిస్థితి ఉన్నది. అందరికీ ధన్యవాదాలు.